వాయిస్ ఓకేనా? ఆడియో రావట్లేదా? ఆడియో రావట్లేదనే వాళ్ళు మీకు స్టార్టింగ్‌లో కంప్యూటర్ ఆడియో ఆన్ అని ఉంటది. అది నొక్కుకుంటేనే వస్తుంది. అది చూసుకోండి ఒకసారి. చెక్ చేసుకోండి. ఒకసారి కంటి ఎక్సర్సైజ్ చేద్దామండి. స్ట్రైట్‌గా కూర్చొని రౌండ్‌గా కుడి నుండి ఎడమ వైపుకి సర్కిల్ చేయండి. కళ్ళని కుడి నుండి ఎడమ వైపుకి సర్కిల్‌గా తిప్పండి. ఒక 10 సార్లు. పది సార్లు అయిపోయినాక ఎడమ నుండి కుడివైపుకి రివర్స్‌లో ఒక 10 సార్లు. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. అలాగే నెక్‌ని అటు ఇటు తిప్పండి. రైట్ నుండి లెఫ్ట్‌కి నెక్ చాలా స్లోగా. ఒక 3 టైమ్స్. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. అప్ డౌన్. 3 టైమ్స్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ రౌండ్‌గా తిప్పడం. బాడీని గట్టిగా ఒళ్ళు విరుచుకున్నట్లుగా విరుచుకోండి. ఒకసారి శరీరం అంతా బిగబట్టి ఒకసారి ఒళ్ళంతా విరుచుకోండి. ఎప్పుడు కూడా బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ వస్తదా అండి?
మరొకసారి ఒళ్ళంతా విరుచుకోండి, టైట్ చేసి శరీరాన్ని. ఒక 3 శ్వాసలు గట్టిగా తీసుకోండి. తీసుకొని వదిలిపెట్టడం. తీసుకోవడం అంటే ఓన్లీ తీసుకోవడం కాదు. 2 చేయాలి. వదలడం, తీసుకోవడం. ఈరోజు మన టాపిక్ ఆధ్యాత్మిక రాజకీయం. కాస్త మత్తుగా ఉన్నట్టుంది అందరికీ. పితామహ బ్రహ్మర్షి పత్రిజీని ఆహ్వానించుకుందాం. సదానంద యోగిని, సనారి విశ్వేశ్వర స్వామిని, డివైన్ లైట్ ఫోర్స్ ని, ఇంటర్గలాక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్ ని, పాలిటిక్స్ లోకాలను, ఈ రాజకీయానికి సంబంధించిన అన్ని లోకాల యొక్క రాజకీయవేత్తలందరినీ ఇక్కడికి రావాలనుకో. అలాగే రాచరిక వ్యవస్థ మొత్తం ఇప్పటి వరకు భూమి మీద నడిచిన ఈ రాచరిక వ్యవస్థ, రాజకీయం, దీనికి సంబంధించిన అన్ని ఇక్కడికి రావాలని కోరుతున్నాను. వీరందరినీ ఒక డివైన్ లైట్ ఆస్ట్రల్ పిరమిడ్ ని ఏర్పాటు చేసి అందులోకి పంపుతాం. భూమాతని కూడా ఇన్వైట్ చేసుకున్నాం. ఆవిడ కోసం ఒక పిరమిడ్ ఏర్పాటు చేసి ఆవిడని కూడా అందులో ధ్యానంలో కూర్చోమని అడుగుదాం.
కార్మిక బోర్డు మెంబర్స్ని ఆహ్వానించుకుందాం. డివైన్ డైరెక్టర్ మనుని ఆహ్వానించుకుందాం. శంబలా ప్రభుని, వారి యొక్క సామూహిక శక్తి, ప్రేమ, జ్ఞానాన్ని ఆహ్వానించుకుందాం. నారద మహర్షిని ఆహ్వానించుకుందాం. చాణక్యుడిని ఇన్వైట్ చేస్తున్నాం. పరమ గురు మండలిని, విశ్వగురు మండలిని, హిమాలయన్ యోగుల్ని ఆహ్వానించుకున్నాం. రాజులకి సలహాలు ఇచ్చిన గురువులందరినీ ఆహ్వానించుకున్నాం. ఇప్పటికీ రాజకీయాన్ని నడిపిస్తున్న గురువులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇక్కడికి రావాలని ఆహ్వానించారు. అలాగే ప్రపంచ దేశాల యొక్క రాజకీయాలను, ఈ భూమి పైన ఉన్న రాజకీయ వ్యవస్థని కూడా ఆహ్వానిస్తున్నాం. వారందరినీ ధ్యానంలో కూర్చోమని కోరుతున్నాం. మన యొక్క భూమి పైన ఉన్న వారి యొక్క సఫరింగ్ బాడీస్, రాజకీయం ద్వారా సఫర్ అయిన మన దేహాలన్నిటినీ ఆహ్వానించి వీటి కోసం ఒక పిరమిడ్ ఏర్పాటు చేద్దాం. ప్రస్తుత రాజకీయం ద్వారా కానీ, గతంలో జరిగిన రాచరికం వల్ల కానీ మనం ఇబ్బంది పడిన సంఘటనలు ఉన్నట్లయితే వాటికి సంబంధించిన ఈథర్ దేహాలన్నిటినీ ఆహ్వానిద్దాం. ఆ సఫరింగ్ బాడీస్ అన్నిటినీ ఆహ్వానించుకుందాం. లీడింగ్ లో ఉన్న పార్టీస్ని, అపోజిషన్ పార్టీస్ అన్నిటినీ కూడా వాటి కాన్షియస్ తో సహా ఆహ్వానించుకుందాం. ప్రతి ఒక్క దానికి ఒక కాన్షియస్ ఉంటుంది, అలాగే వీటికి కూడా ఉంటుంది. కాబట్టి వాటిని ఆహ్వానిస్తాం. ఆ పార్టీల యొక్క కాన్షియస్ ఏదైతే ఉందో వాటిని ఆహ్వానిస్తాం. వాటి యొక్క సఫరింగ్ బాడీస్ ని కూడా ఆహ్వానిద్దాం. అవన్నీ వచ్చి ధ్యానంలో కూర్చోవాలి. ఈ రాజకీయ నాయకులందరి యొక్క ఎమోషనల్ బాడీస్ ని కూడా ఆహ్వానిద్దాం. వీరి కోసం ఈ ఎమోషనల్ బాడీస్ కోసం ఒక యాస్ట్రల్ పిరమిడ్ ని ఏర్పాటు చేసి అందులో ధ్యానంలో కూర్చోబెట్టండి. అలాగే మన యొక్క ఎమోషనల్ బాడీస్ ని కూడా పిలుద్దాం. రాజకీయంలో లేకపోయినా తమలోనే రాజకీయం ఉందని ఊడిపోయే వాళ్ళందరి యొక్క ఎమోషనల్ బాడీస్ ఇన్వైట్ చేయండి.
అలాగే వీరందరిలో ఉన్న జంతు ప్రవృత్తి, దానిని కూడా ఇన్వైట్ చేద్దాం. వీరి యొక్క రజోగుణాన్ని, తమో గుణాన్ని ఇన్వైట్ చేద్దాం. ఈ రాజకీయ నాయకులందరి యొక్క రజోగుణాన్ని, తమో గుణాన్ని ఆహ్వానిద్దాం. దానికోసం ఒక పిరమిడ్ ఏర్పాటు చేసి అందులో కూర్చోబెట్టండి. ఇవన్నీ ధ్యానంలో కూర్చోవాలి. మ్యామ్, చెప్పమ్మా. వెంకటేశ్వర స్వామిని ఆహ్వానించమన్నారు. ఓకే, వెంకటేశ్వర స్వామిని ఆహ్వానించండి. వెంకటేశ్వర స్వామిని ఆహ్వానించమన్నప్పుడు మీరు ఆ విగ్రహాన్ని పిలవకండి. ఆ కొండలో తుంబరకోన నుంచి లోపలికి వెళ్తే ఒక పెద్ద గృహం ఉంటుంది. డైరెక్ట్ గా కొండ కిందకు వస్తుంది ఆ గృహం. అందులో 7.5 అడుగుల ఎత్తులో ఒక యోగి సాధనలో ఉంటాడు. బిళ్ళగోచి పెట్టుకుని ఉంటాడు. పైన బట్టలేమో ఆచ్ఛాదనం ఏమి ఉండదు, ఓన్లీ గోచితో ఉంటాడు. గడ్డంతో నామాలు పెట్టుకున్న ఒక యోగి ఉంటాడు. జుట్టు చాలా పొడవుగా పెరిగిపోయి ఉంటుంది. ఆయన్ని ఇన్వైట్ చేయండి. ఇప్పటికీ సాధనలో అక్కడ ఉన్నారు ఆయన. ఎవరో మ్యూట్ లో పెట్టుకున్నామా? ప్లీజ్ మ్యూట్ లో పెట్టుకోండి. పెట్టేసి మ్యూట్ లో పెట్టేసి. యూనివర్సల్ అసలైన రాజకీయపు ఎనర్జీ, పొలిటికల్ ఎనర్జీ ఎర్త్ మీదకి దిగాలని కోరుకోండి. మనం బ్రహ్మరంధ్రం నుండి శ్వాసిద్దాం. డివైన్ లైట్ తో కలిసి పొలిటికల్ ఎనర్జీ మన దేహాల్లోకి రావాలని కోరుకుందాం. సహజమైన స్వచ్ఛతతో కూడుకున్న ఈ విశ్వానికి ఉపయోగపడే అత్యుత్తమమైన పొలిటికల్ ఎనర్జీ ఈ భూమికి దిగి రావాలి. ఈ పొలిటికల్ ఎనర్జీకి తత్వజ్ఞానం తోడై ఉండాలి. సోక్రటీస్ ఏ విధంగా అయితే తత్వవేత్తలే రాజకీయవేత్తలు అవ్వాలని కోరాడు, అదేవిధంగా ఈ రాజకీయ నాయకులందరిలోకి తత్వజ్ఞానంతో కూడుకున్న రియల్ పొలిటికల్ ఎనర్జీ వారి లోపలికి రావాలి. వారి హృదయ కమలాలు విచ్చుకొని భూమి పైన వారికి అత్యున్నతమైన ప్రేమ, అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రేమ నేను భూమి కోసం వర్క్ చేస్తున్నాను అనే జ్ఞానము కలిగి ఉండేలాగా వారికి డివైన్ లైట్ ని పంపిద్దాం. మనం వారి యొక్క స్వార్థ శరీరాలను ఇక్కడికి ఆహ్వానించండి. ఆ మైండ్ ఏదైతే ఉందో
స్వార్థంతో కూడుకున్న మైండ్, దాన్ని అంతటిని ఇక్కడికి ఆహ్వానించి ధ్యానంలో కూర్చోబెడదాం. వారి మైండ్ సెట్ అంతా కూడా శుద్ధి చేసి అని కోరుకుందాం. దానికోసం వారి మైండ్లను శుద్ధి చేయడానికి అవసరమైన టెక్నాలజీ రావాలి. వారి కాన్షియస్ బ్రెయిన్ని, సబ్ కాన్షియస్ బ్రెయిన్ని పూర్తిగా శుద్ధి చేసే ఆస్ట్రల్ ఇన్స్ట్రుమెంట్స్ రావాలి. ఆర్కుటూరియన్ మాస్టర్స్ ని ఇన్వైట్ చేసుకుని అశ్విని దేవతలను ఇన్వైట్ చేద్దాం. ఈ రాజకీయానికి సంబంధించిన మూలంలో ఏమైనా బ్లాక్స్ ఉంటే అవన్నీ తొలగిపోవాలని కోరుకున్నాం. ఆ స్వార్థం అనే బ్లాక్స్, దోచుకోవాలి అనే బ్లాక్స్ ఏమన్నా ఉంటే అవన్నీ రిలీజ్ అయిపోవాలని కోరు. ఇవి ఎట్లా కనపడుతుందంటే కుక్క బుద్ధి లాగా కనబడతాను. మరి కుక్కలకి ఏం బుద్ధులు ఉన్నాయి? దానిలో ఉన్న అత్యున్నతమైన విశ్వాసం అనే దాన్ని కాకుండా ఇవి సొంత బిడ్డలకు కూడా ఫుడ్ పెట్టవంట సరిగ్గా, తన కడుపు నింపుకుంటాయట. త్యాగము, విశ్వాసం అనే గుణము అణిచిపెట్టబడి వాటికి అవి రెండూ ఉన్నాయట. అవి రెండు వీరిలో డెవలప్ అయ్యి తనలో ఉన్న మరొక గుణమైన అందరి నుండి లాక్కోవాలి అనే గుణం ఏదైతే ఉందో అది రిలీజ్ అయిపోవాలని కోరుకుంటున్నాను. వాయిస్ ఇంకొద్దిగా పెద్దగా. రాముని ఇన్వైట్ చేద్దాము. నిస్వార్థ రాజకీయాన్ని ఇన్వైట్ చేద్దాం. ఇప్పటి వరకు భూమి మీద నడిచిన స్వార్థ రాజకీయం అంతా భూమి పొరల నుంచి తొలగించబడాలని కోరుకుంటున్నాను. రామరాజ్యం అంటే ఆత్మతో కలిసి ఆత్మయుతంగా ఇవ్వబడిన రాజకీయమట. ఇప్పుడు ఉన్న రాజకీయవేత్తలంతా ఆత్మతో జీవించాలి, ఆత్మతో వారు లీడ్ చేయాలి అని కోరుకుందాం. వారి అందరికీ ఆత్మ సాక్షాత్కారం దొరకాలని కోరుకుందాం. ఒకవేళ వీరిలో అలాంటి స్థితిని పొందలేని వారు ఉంటే వారందరికీ లైట్ పంపించండి. మీరు బ్రహ్మరంధ్రం గుండా అపారంగా డివైన్ లైట్ ని శ్వాసిస్తూ మీ హృదయ కమలాలను ఓపెన్ చేస్తూ అక్కడి నుండి లైట్ ని వీళ్ళందరి హృదయాలకు పంపించండి. వీటిని అందుకునే శక్తి కానీ జ్ఞానము కానీ లేని వారికి ఎవరైనా ఉంటే వారందరినీ మనం
డివైన్ ఆస్ట్రల్ హాస్పిటల్స్కి పంపిద్దాం. ఇది ఒక రుగ్మత లాగా ట్రీట్ చేయమని మాస్టర్స్ని మనం అడుగుదాం. ఎవరైతే తత్వజ్ఞానులు, ఆత్మకి అనుసంధానకర్తలు ఉన్నారో వారే ఈ భూమిని పరిపాలించాలని కోరుకున్నాం. భూమాతకి ఒక సంకల్పం చెప్తామండి. మాస్టర్, మీరు అత్యున్నతమైన రాజకీయం ద్వారా ఈ ప్రజలందరికీ మేలు జరిగే ఆ నాయకులు మీ నుండి పుట్టాలని కోరుకోండి. అలాగే పుట్టిన వారందరూ కూడా ఈ భూమి పైన ఆల్రెడీ ఉన్న వారిలో అంతర్పరివర్తన మార్పులు వచ్చి మీకోసం వర్క్ చేసే వారిలాగా తయారవ్వాలని, మీ బిడ్డలందరూ మిమ్మల్ని అత్యున్నతంగా చూడగలిగేలాగా మీకు సహాయం చేయబడాలని కోరుకోండి. తల్లి తన బిడ్డల యొక్క బాగు కావాలి అనుకుంటే తన మీద అత్యున్నతమైన ప్రేమని కలిగి ఉండాలి, నిస్వార్థ జీవితాన్ని కలిగి ఉండాలి అని కోరుకోవాలి. ఈ రాజకీయవేత్తల యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇన్వైట్ చేయండి. వీరందరి పైన, ఈ రాజకీయ నాయకులందరి పైన వారి ఫ్యామిలీ ప్రలోభాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా రిలీజ్ అయిపోవాలని కోరుకుందాం. లాలసత్వం అంటాం, ఇంగ్లీష్లో ఏమంటామో నాకు ఐడియా లేదు. ఇది తొలగిపోవాలని కోరుకుందాం ఫ్యామిలీస్లోను, రాజకీయ నాయకుల్లోను. మీరు ఇప్పటి వరకు సంపాదించిన ధనము యొక్క కాన్షియస్ రిజెక్ట్ చేద్దాం. దాని అంతటికి ఒక పిరమిడ్ ఏర్పాటు చేసి ఆ మనీ అంతటిని, ఆ మనీ కాన్షియస్ని ఆ పిరమిడ్లో ధ్యానంలో కూర్చోమని కోరుదాం. స్విస్ బ్యాంక్ లాంటివి ఇంకా ఏమైనా ఆ బ్యాంకులన్నిటినీ ఆహ్వానించండి. మీరు బ్లాక్ మాస్టర్స్ ఆధీనంలో ఉన్నారు. ఈ డబ్బుని ఇలా దాస్తాము అని ప్రలోభ పెట్టకుండా ఉన్నట్లయితే కొంతన్నా వీరిలో అవేర్నెస్ ఉండేదేమో. ఈ స్విస్ బ్యాంక్ లాంటి బ్యాంకులు ఇంకేమైనా ఉన్నట్లయితే వాళ్ళందరినీ అరెస్ట్ చేయమని మనం లేడీ మాస్టర్ నాడాను రిక్వెస్ట్ చేద్దాం. ఆర్కేంజల్ మైకేల్ని రిక్వెస్ట్ చేద్దాం. ఈ బ్యాంకుల యొక్క అధినేతలందరినీ, వారి యొక్క టీంని అంతటిని అరెస్ట్ చేయాలని కోరుకుందాం. అందులో ఉన్న ధనానికి, ఆ కాన్షియస్కి విముక్తిని కలిగించాలి, ఆ చీకటి శక్తుల నుండి విముక్తిని కలిగించాలని కోరుకుందాం. అందులో ఉన్న ధనం అంతా ఈ భూమి పైన ఉన్న ప్రతి ఒక్కరికి పంచబడాలి.
ఇదంతా కూడా గవర్నమెంట్కి అందజేయబడి ప్రతి ఒక్కరికి దాని యొక్క బెనిఫిట్స్ అందాలి. అలాగే పన్నుల రూపంలో రకరకాల రూపాల్లో ప్రజలకు సామాన్యుడి పైన కూడా ఉన్న భారం అంతా తొలగిపోవాలి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా గవర్నమెంట్ ఆధీనంలో నడవాలి. దానికి సంబంధించిన సిబ్బంది మొత్తం వారికే తయారవ్వాలి. మ్యాన్ పవర్, మనీ పవర్ గవర్నమెంట్కి ఉండాలి. ప్యూన్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు ప్రతి ఒక్కరూ కూడా నిస్వార్థంతో ప్రజల కొరకు వీరు పాటుపడాలి. అలాంటి ఒక గొప్ప హృదయం వీరిలో డెవలప్ అవ్వాలి. వీరి అంతర్గతంగా దాగి ఉన్న మానవత్వం, దాని ద్వారా దైవత్వం ఓపెన్ అవ్వాలి. మీరందరూ ఆత్మజ్ఞానులుగా మారాలని కోరుకున్నాం ఫ్రెండ్స్. మ్యామ్ చెప్పండి. కొందరు ఎరుకలో లేరు మ్యామ్. ఓకే ఫ్రెండ్స్, మీ ఇయర్స్ని చెవులను లాక్కోండి. ఆ చివర పోగులు పెట్టే దగ్గర దాన్నంతా రబ్ చేయండి. రైట్ ఇయర్ని కనుక మీరు రబ్ చేస్తే లెఫ్ట్ బ్రెయిన్ అంతా యాక్టివేషన్లోకి వస్తుంది. లెఫ్ట్ ఇయర్ని కనుక రబ్ చేస్తే రైట్ బ్రెయిన్ యాక్టివేషన్లోకి వస్తుంది. అందుకే మనల్ని గణపతి ముందు గుంజీలు తీయించేవాళ్ళు చెవులు పట్టుకొని. అవి గట్టిగా పట్టుకొని లాగితే బ్రెయిన్ యాక్టివేషన్లోకి వచ్చి మనం ఇంకాస్త అలర్ట్ అవుతామని. అలాగే నాలో ఉన్న తమో గుణం అంతా రిలీజ్ అవ్వాలని కోరుకున్నాను. ఎవరిలో అయితే తమో గుణం అత్యధికంగా ఉంటుందో వారి మధ్యలోకి వెళ్ళిపోతూ ఉంటారు. నా సాధనకు అడ్డుపడుతున్న ఈ తమో గుణ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మూలాలతో సహా తొలగించబడాలి. నా ఆత్మస్థితిలో నేను నిరంతరం ఎరుకలో ఉండాలి. మీ యొక్క శరీరాల నుంచి తమో గుణము యొక్క కాన్షియస్ని, రజోగుణం యొక్క కాన్షియస్ని బయటికి రావాలని రిక్వెస్ట్ చేయండి. ఒక ఆస్ట్రల్ పిరమిడ్లో ఇవి ధ్యానం చేయాలని కోరుకోండి. అలాగే సాత్వికత్వాన్ని కూడా బయటికి వచ్చి ధ్యానం చేయమని కోరుకోండి. ఈ సాత్విక గుణం అంతా కూడా బ్లాక్ అయిపోయి ఉండింది. నల్లని మచ్చలుగా ఉంది. ఈ సాత్విక గుణము పైన ఆస్ట్రల్ LED లైట్ పిరమిడ్ ఏర్పడాలని కోరుకోండి. వీటి యొక్క ఈ పిరమిడ్ యొక్క లేజర్ బీమ్ కిరణాలు ఈ సాత్విక గుణం లోపలికి వెళ్ళి అందులో ఉన్న బ్లాక్స్ అన్నిటినీ
రిమూవ్ చేసి బయటికి పంపించేసి చేయాలి అని కోరుకోండి. బయటకు వచ్చిన బ్లాక్స్ అన్నీ కూడా అల్సియాన్ అగ్ని లోపలికి వెళ్ళి కాంతిగా మారిపోవాలి. మీరే మీ దేహానికి ఒక మెకానిక్ గా మారి మీ బ్రెయిన్ లోపల మత్తును కలిగిస్తున్న ఎనర్జీని అంతటిని రిలీజ్ చేయబడాలని కోరుకోండి. తీసేస్తున్నాను అనుకోండి. పీనియల్ గ్రంథి నిద్రని మేల్కొనే తత్వాన్ని కలిగి ఉన్న గ్రంథి. అది మీకు మెలకువ రావాలన్నా అదే వర్క్ చేయాలి, మీరు నిద్రపోవాలన్నా అదే వర్క్ చేయాలి. దానికి ఒక రిక్వెస్ట్ పెట్టండి. అదొక మాస్టర్గా భావించి మీ పీనియల్ గ్రంథిని ఒక గ్రేట్ మాస్టర్గా భావించి దానికి నమస్కరించి నాకు అవసరమైనప్పుడే ఈ నిద్రను కలిగించండి, నా సాధనలో నాకు ఎరుకను కలిగించండి. ఈ దేహము విశ్రాంతి పొందాలి అనుకున్నప్పుడు అత్యున్నతమైన నిద్రని నాకు ఏర్పాటు చేయండి. నేను ఎరుకతో ఉండాలనుకున్నప్పుడు ఆ మెలకువ స్థితిని నాకు కలిగించండి. ఆ పీనియల్ గ్రంథి పైన ఎరుకని కలిగించే ఒక యాక్షన్ పిరమిడ్ ని ఏర్పాటు చేయండి. ఇది నాకు నేను నిద్రలో ఉండాలి అనుకున్నప్పుడు నిద్ర పిరమిడ్గా మారాలి, నాకు నిద్రని ఇచ్చే పిరమిడ్గా మారాలి. ఈ పిరమిడే నేను ఎరుకలో ఉండాలనుకున్నప్పుడు నాకు ఎరుకని కలిగించే పిరమిడ్ లాగా ఉండాలి. మీ తల మధ్య భాగంలో పీనియల్ గ్రంథి ఉంటుంది. ఆ పీనియల్ గ్రంథి పైన ఏర్పాటు అవ్వాలని కోరుకోండి. దాని లోపలికి డివైన్ లైట్ని ఫోకస్ చేయండి. ఆ పిరమిడ్ ద్వారా ఆ గ్రంథి లోపలికి కాంతిని ఆహ్వానించండి. ఈ కాంతి ద్వారా నా పీనియల్ గ్రంథిలో ఉన్న బ్లాక్స్ అన్ని రిలీజ్ అవ్వాలి. నా ఆధ్యాత్మిక ప్రగతికి, భౌతిక ప్రగతికి అడ్డుపడుతున్న సరికాని శక్తులు ఏమైనా ఈ గ్రంథిలో ఉన్నట్లయితే అవన్నీ రిలీజ్ అయిపోవాలి. అలాగే ఈ రాజకీయ నాయకుల యొక్క పీనియల్ గ్రంథులన్నీ కూడా శుద్ధి చేయబడాలని కోరుకోండి. ఈ భూమి పైనున్న ప్రతి ఒక్కరి పీనియల్ గ్లాండ్ శుద్ధి చేయబడి 5th డైమెన్షన్ కి సంబంధించిన పీనియల్ గ్లాండ్ తో కనెక్ట్ చేయాలని కోరుకోండి. ఈ దేహంలో ఉన్న మిగిలిన అన్ని గ్రంథుల యొక్క శక్తి కూడా 3D నుండి 5Dకి మారాలని కోరుకోండి. 3వ పరిధి నుంచి 5వ పరిధికి షిఫ్ట్ చేయబడాలి. బ్రహ్మదేవుణ్ణి ఆహ్వానించుకున్నాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను మనకి పేర్లు ఆ రూపంలో తెలుసు. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. వీళ్ళకి ఎవరికి ఇవన్నీ కూడా దేవుళ్ళు కాదు, పోస్టులు ఇవి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అనేది అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. మనకి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఎలా అయితే పోస్టులు ఉంటాయో ప్రతిసారి కూడా
5 సంవత్సరాలకు ఒకసారి ఎలా అయితే మనం ఎన్నుకొని ఆ పోస్ట్‌లోకి కొత్త వ్యక్తి వస్తాడో, ప్రధానమంత్రి అనేది ఒక మోడీనో లేకపోతే ఒక జవహర్లాల్ నెహ్రూనో కాదు. ఆ పదవిలోకి వాళ్ళు రాబడ్డారు. అదేవిధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర అనేవి పోస్టులు. అందులోకి ఆ స్థాయికి ఎదిగిన ఆత్మలు వెళ్ళి జాయిన్ అవుతూ ఉంటాయి. అందుకే బ్రహ్మ కోసం చాలా మంది బ్రహ్మలు రెడీగా ఉన్నారు. కమింగ్ సూన్ బ్రహ్మ ఆంజనేయ స్వామి. ఈ వీరి యొక్క శక్తి ద్వారా వారు ఏ విధంగా అయితే అబౌవ్ 13th డైమెన్షన్ అడ్మినిస్ట్రేషన్ని లేదా పొలిటికల్ స్థితిని అబౌవ్ 13th డైమెన్షన్కి సంబంధించిన లోకాలలో మెయింటైన్ చేస్తున్నారు. అలాంటి స్థితి ఈ భూమికి కూడా ఏర్పడాలని కోరుకున్నాం. లార్డ్ మెటాట్రాన్ని ఇన్వైట్ చేద్దాం. మింటకాన్ సభ్యులనందరినీ, మింటకాన్ లోకానికి సంబంధించిన సభ్యులను ఆహ్వానించుకుందాం. లైరా స్టార్ గేట్ని ఆహ్వానించుకున్నాం. అలాగే ఈ భూమి పైన ఉన్న స్టార్ గేట్స్ అన్నిటినీ ఆహ్వానించి వాటి ద్వారా వస్తున్న కాంతి, ఈ స్టార్ గేట్స్ ద్వారా ఒక్కొక్క స్టార్ గేట్ ద్వారా ఒక్కొక్క ఎనర్జీ వస్తుంది. ఈ ఎనర్జీస్ అన్ని కలిసి ఒక బాల్ లాగా తయారు చేయండి. ఒక పెద్ద బెలూన్ లాగా చేసి ఈ అన్ని స్టార్ గేట్స్ నుంచి వస్తున్న ఉన్నత కాంతి ఏదైతే ఉందో ఆ ఉన్నత కాంతితో ఫ్రెండ్స్ ఎరుకతో చేయండి. వేరే స్టార్ గేట్స్ని కూడా మీరు ఓపెన్ చేస్తున్నారు. లైట్ని బాగా శ్వాసించండి. ఈ భూమి అసెన్షన్కి అడ్డుపడే స్టార్ గేట్స్ అన్ని క్లోజ్ చేయబడాలి. భూమి యొక్క అసెన్షన్కి ఉపయోగపడే స్టార్ గేట్స్ మాత్రమే ఓపెన్ చేయబడాలి. వాటి యొక్క శక్తితో డివైన్ లైట్ బాల్ ఒక దాన్ని నేను చేస్తున్నాను. డివైన్ లైట్ పిరమిడ్ ఒక దాన్ని నేను ఏర్పాటు చేస్తున్నాను. స్టార్ గేట్స్ యొక్క ఎనర్జీ సహాయంతో ఈ రెండిటిని మిక్స్ చేస్తున్నాను. లోపల పిరమిడ్ అంటే త్రికోణంలో ఒక రౌండ్ సర్కిల్ గీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అది. దీనికి శివ ఎనర్జీతో శివుడు ఏ కాన్షియస్ లో అయితే ఉన్నాడో ఆ కాన్షియస్ తో రివర్స్ పిరమిడ్ ఒక దాన్ని తయారు చేయండి. ఇప్పుడు మీరు తయారు చేసిన పిరమిడ్ కి దీన్ని రివర్స్ లో ఫిక్స్ చేయండి. అలాగే విష్ణు కాన్షియస్ ని ఇన్వైట్ చేయండి. ఆదిశక్తి కాన్షియస్ ని ఇన్వైట్ చేయండి.
వీరి సహాయంతో అటువైపున ఇటువైపున అడ్డంగా పిరమిడ్స్ని మీరు తయారు చేసిన దానికి వచ్చి జాయిన్ అవ్వాలని కోరుకోండి. ఈ మల్టిపుల్ పిరమిడ్స్ అన్ని కలిపి మెర్కబా షేప్ని తీసుకోవాలని కోరుకోండి. 8 కోణాలతో 8 పిరమిడ్లతో ఉన్న ఒక షేప్. దీన్ని మెర్కబా అని పిలుస్తాము. ఈ మెర్కబాకి అధిపతి లార్డ్ మెటాట్రాన్. ఆయనని కూడా ఇన్వైట్ చేసి ఈ మెర్కబా పిరమిడ్ని ఈ రాజకీయ నాయకుల అందరి ఆజ్ఞా చక్రాలో ఫిక్స్ చేయమని కోరుకుంది. ఇది ఎప్పుడు రొటేట్ అవుతూ వారి థాట్స్ యొక్క పొల్యూషన్ని క్లియర్ చేస్తూ ఉన్నతమైన ఆలోచన విధానాన్ని కలిగి ఉండేలాగా చేయాలని కోరుతున్నాను. ఈ పిరమిడ్కి ఎప్పుడు నిరంతరం డివైన్ లైట్ శక్తి అందాలి. మీరు ఏ విధంగా అయితే మెటాట్రాన్ ఏ విధంగా అయితే వర్క్ చేస్తున్నారో అలాగే వీరందరూ కూడా వర్క్ చేయాలి. వీరికి ఉన్న ఈ రాజకీయ నాయకులకి ఉన్న బ్లాక్ కనెక్షన్ అంతా కూడా మూలాలతో సహా రిమూవ్ చేయబడాలి. బ్లాక్ మాస్టర్స్ ఆధీనంలో చేసిన ఇప్పటి వరకు చేసిన వారి యొక్క పాలనా విధానం అంతా కూడా మూలాలతో సహా తొలగించబడి 5వ పరిధి భూమికి సంబంధించిన పాలనా విధానం ఇక నుండి ఇంప్లిమెంటేషన్లోకి రావాలి. మహా అవతార్ బాబాజీని ఆహ్వానించుకున్నాం. వారి గురు పరంపరను అంతటిని, హిమాలయన్ యోగుల్ని, అలాగే తత్వవేత్తలందరినీ ఆహ్వానించుకున్నాం. మాస్టర్స్ ఈ భూమి పైన ప్రక్షాళన జరగడానికి కోసం కూడా మీరు ఈ రాజకీయాన్ని వినియోగించుకున్నారని మాకు తెలుసు. కానీ ఇక నుండి మీ ఆలోచనలు కానీ మీ శక్తి కానీ ప్రక్షాళన అనే క్లీనింగ్ ప్రాసెస్లో కాకుండా డెవలప్మెంట్ అనే ఎనర్జీతో ఈ భూమిని పరిరక్షించండి. మీరందరిలో అంతర్గత మార్పుల కోసం మీ అందరి శక్తిని వినియోగించండి. ప్రతి ఒక్క సామాన్యుడు కూడా దీని నుండి బెనిఫిట్ పొందాలి. వీరందరిలోకి ఒక థాట్ని పంపిద్దాం ఫ్రెండ్స్. మనం ఈరోజు అందరూ శ్వాసించండి. బాగా శ్వాసిస్తూ శరీరం అంతా కాంతిని నింపుకోండి. మీ కాంతిని అంతటిని ఒక ఆలోచనగా తీసుకురండి. నా ఆలోచనకి ఇప్పుడు నేను చేయబోతున్న సంకల్పానికి నేను ఈ కాంతిని పంపిస్తున్నాను. ఇప్పుడు మనం అందరం ఈ రాజకీయ నాయకులు ఈ యొక్క ప్రభుత్వం ద్వారా శాకాహారము ఒక శాసనం లాగా రావడం కోసం నేను ఈరోజు సంకల్పిస్తున్నాను.
వీరందరి సబ్ కాన్షియస్ మైండ్స్కి శాకాహారం కంపల్సరీ అనే శాసనాన్ని నేను ఒక థాట్ రూపంలో పంపిస్తున్నాను. శ్వాసించండి ఫ్రెండ్స్, కాంతిని ఇంకా ఇంకా శ్వాసించండి. నా గురువు యొక్క సంకల్పం శక్తి ఏదైతే ఉందో ఈ భూమి పైన చివరి మానవుడి వరకు శాకాహారిగా మారాలి అనే ఆ సంకల్ప శక్తి ఏదైతే ఉందో ఆ సంకల్ప శక్తి కోసం ఏ రాజకీయ నాయకులందరిలోనూ రాబోయే వారిలో కూడా, ఇప్పటి వరకు ఉన్న వారిలో రాబోయే వారిలో కూడా ఈ థాట్ నింపబడాలి. వీరందరి ద్వారా ఒక శాసనం లాగా శాకాహారం కంపల్సరీ అనేది వారి మైండ్స్ ద్వారా బయటికి వచ్చి అది ఒక శాసనం లాగా తయారవ్వాలి ఈ భూమి పైన. వెజిటేరియనిజం ఒక మూమెంట్ లాగా ఈ భూమిపైకి తీసుకురాబడాలి. అలాగే ఈ భూమి పైన ఉన్న అందరి భావాలు వెజిటేరియన్ భావాలై ఉండాలి. ఈ రాజకీయ నాయకులందరికీ కూడా డివైన్ లైట్, డివైన్ లవ్ అందాలని కోరుకోండి ఫ్రెండ్స్. జాహ్నవి, ఏమన్నా చెప్పాలనుకున్నావా? న్యాయ శాస్త్రాన్ని ఇన్వైట్ చేయమన్నారు మ్యామ్. ఓకే, న్యాయశాస్త్రాన్ని ఆహ్వానించుకుందాం. గౌతమ మహర్షి ద్వారా బయటికి తీసుకురాబడిన న్యాయ శాస్త్రము ఇక్కడికి రావాలి. ఈ యూనివర్సల్ 12 లాస్ యొక్క ఎనర్జీ వీరందరికీ అందాలని కోరుకోండి. ఆ లాస్ని క్రియేట్ చేసే మాస్టర్స్ అందరూ ఇక్కడికి వచ్చి మనతో కలిసి ధ్యానం చేసి మనకి ఆ లాస్ యొక్క ఎనర్జీస్ అంతటినీ పంపాలని కోరుకోండి. ఆ నీతి నియమాలు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా ప్రతి ఒక్కరు ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావాలని కోరుకున్నాం. ఈ లాస్ మీద మరొకసారి ధ్యానం చేద్దాం మనం. ఇప్పుడు ఓన్లీ ఎనర్జీని ఇన్వైట్ చేయండి. లా ఆఫ్ అట్రాక్షన్ మాస్టర్స్ని రిక్వెస్ట్ చేద్దాం. మాస్టర్స్, ఈ రాజకీయ నాయకుల్లో ఉన్నతమైన జ్ఞానాన్ని వాళ్ళు ఆకర్షించేలాగా వారికి ఎనర్జీస్ని పంపించండి. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా వీరు అత్యున్నతమైన రాజకీయాన్ని, అత్యున్నతమైన పొలిటికల్ ఎనర్జీని కలిగి ఉండేలాగా వీరికి ఆకర్షణ సిద్ధాంతం పనిచేయాలి. శ్వాసించండి ఫ్రెండ్స్ ఇంకా బాగా.
మన అందరి మైండ్లో కూడా, ఈ భూమి పైన ఉన్న ప్రతి ఒక్కరి మైండ్లో కూడా ప్రభుత్వం ఎలా ఉండకూడదో తెలుసు కానీ ఎలా ఉండాలో తెలియదు. మనకు ఆ థాట్స్ రావాలని కోరుకోండి. ఈ ఫిఫ్త్ డైమెన్షన్ గవర్నమెంట్ ని ఆహ్వానిద్దాం. ఆ కాన్షియస్ ని ఆహ్వానించి ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరిలోకి ఇన్పుట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఎలా ఉంటే బాగుంటుందో అన్న థాట్స్ మనకి రావాలని కోరుకుందాం. అలాగే ఈ ఆలోచనల ద్వారా ఆ ప్రభుత్వాన్ని ఆకర్షిద్దాం. శ్వాస తీసుకుని వదిలిపెడుతూ నేను ఫిఫ్త్ డైమెన్షన్ పొలిటికల్ ఎనర్జీని ఆహ్వానిస్తున్నాను. ఫిఫ్త్ డైమెన్షన్ అబోవ్ ఎనర్జీని ఆహ్వానిస్తున్నాను. మ్యామ్, చెప్పండి. ఈ కరప్షన్ వల్ల కూడా పొలిటికల్ అదే రాజకీయ నాయకులకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అన్నారు. ఓకే, ఆల్రెడీ మనం ఇందాక చేసాం దీన్ని. ఓకే, మరొకసారి చేద్దాం. ఈ కరప్షన్ అంతటినీ కూడా ఒక యాస్ట్రల్ పిరమిడ్ ఏర్పాటు చేసి దానిలోకి పంపించి ధ్యానం చేయమని కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈ మధ్య బాగా హ్యాకింగ్ అనే దాన్ని వింటున్నాము. అది మనందరి మైండ్ల నుండి తొలగించబడాలని కోరుకున్నాం. ఈ బ్యాంకింగ్ వ్యవస్థను ఒక రోజు ఇన్వైట్ చేసి మళ్ళీ ధ్యానం చేద్దాము. ఈ హ్యాకింగ్ కి మూల కారణం ఈ దాచుకోబడిన డబ్బులు. ఈ దాచాలి అనే మనస్తత్వం మనందరిలో కూడా ఉంది. ఒక రాజకీయ నాయకులనే కాదు, మన అందరిలో కూడా ఈ మైండ్ సెట్స్ ఉన్నాయి. ఎవరైతే భవిష్యత్ గురించి భయపడుతూ దాచిపెడుతున్నారో వారందరి మైండ్ సెట్లు రిపేర్ చేయబడాలని కోరుకుంటున్నాను. వీరంతా భయముతోనే ఈ పనులన్నీ చేస్తున్నారు. రాజకీయ నాయకుల్లో కూడా భయము, వారి కోసం, వారి కుటుంబ సభ్యుల కోసం సంపదలు దాచిపెట్టాలని ఒక భయం ఉంది వీళ్ళల్లో. ఆ భయం అంతా ఈరోజు తొలగించబడాలని కోరుకుందాం. అహంకారం, రాజకీయ అహంకారం, నేను మాత్రమే, నా కుటుంబం మాత్రమే ఉండాలనేది ఒక అహంకారం. ఆ అహంకారం తొలగించబడాలని కోరుకుందాం. ఈ అహంకారం మనలో కూడా ఉంటుంది. మనలో కూడా మన స్వాదిష్టాన చక్రం నుంచి తొలగించబడాలని కోరుకుందాం. నా మాటే నెగ్గాలి, నేను అనుకున్నదే జరగాలి అని ఒక మైండ్ ఉంటుంది. ఇది కూడా అహంకారం వల్లే వస్తుంది. ఎరుకతో చేయండి ఫ్రెండ్స్. ఈ అహంకార మూలాలతో సహా తొలగించబడాలని కోరుకోండి.
ఈ ప్రాంతం అంతా, తొలగించబడిన ప్రాంతం అంతా కూడా డివైన్ లైట్ తో, డివైన్ లవ్ తో నిండిపోవాలని కోరుకున్నాను. అన్ని రకాల పొల్యూషన్స్ ఈ రాజకీయానికి ఉన్నాయి. ఆ పొల్యూషన్ అంతా తొలగిపోవాలని కోరుకున్నాను. ధనము, వ్యభిచారము, వ్యసనము, ఇలాంటివి ఏవైతే చీకటి శక్తులు ఉన్నాయో అవన్నీ రాజకీయానికి పట్టి ఉన్నాయి. అవంతా కూడా మూలాలతో సహా తొలగించబడాలని కోరుకున్నాం. ఆ పిరమిడ్, ఏ పిరమిడ్ లోకి అయితే దీన్ని మనం పంపించామో ఆ పిరమిడ్కి ఇంకా ఇంకా కాంతిని పంపించి ఈ ప్రక్షాళన మరింతగా జరగాలని కోరుకున్నాం. మనం ప్రతి ఒక్కరిని కొన్ని పిరమిడ్లు ఆహ్వానించి పంపించి ఉన్నాము. ఆ పిరమిడ్స్ లో ఉన్న వారి అన్నిటినీ పరిపూర్ణంగా శుద్ధి చేయబడాలని కోరుకున్నాం. మెంటల్ బాడీ, ఎమోషనల్ బాడీస్ అన్ని కూడా శుద్ధి చేయబడాలి. అలాగే ఇప్పటి వరకు ఉన్న ఈ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, పార్లమెంటు, అసెంబ్లీ బిల్డింగ్స్, అవన్నీ కూడా డివైన్ లైట్ తో శుద్ధి చేయబడాలని కోరుకున్నాం. అక్కడున్న ప్రతి ఒక్క వస్తువు కూడా కాంతితో నిండిపోవాలి. మిలిటరీ దళాలను కూడా ఆహ్వానించుకున్నాం. వీరందరి సపోర్ట్ తో, వీరిలో ఉన్న నాలెడ్జ్ తోనే, వీళ్ళల్లో ఉన్న అగ్రెసివ్నెస్ తోనే రాజకీయ నాయకులు మరింతగా రెచ్చిపోవడం జరుగుతుంది. ఈ వారిలోను, ఆ మిలిటరీ దళాలలోను, రాజకీయ నాయకుల్లో ఉన్న అగ్రెసివ్నెస్ అంతా మూలాలతో సహా రిలీజ్ చేయబడాలని కోరుకుంటున్నాను. మనలో చాలా మందికి రాజకీయం అంటేనే పడదు. చాలా మందికి చాలా ఇష్టము. ఇష్టమైన వాళ్ళు బ్యాలెన్స్ అవ్వాలని కోరుకోండి. ఇష్టం కాని వాళ్ళు వీరు కూడా బ్యాలెన్స్ అవ్వాలని కోరుకోండి. మనం చెత్త రాజకీయాలు అని థాట్ రిలీజ్ చేసినంత కాలం చెత్తగానే ఉంటాయి. మనుషులందరి మైండ్ నుంచి ఈ చెత్త రాజకీయాలు అనే థాట్ మూలాలతో సహా రిలీజ్ అవ్వాలని కోరుకోండి. ఈ రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది అని మనం థాట్ రిలీజ్ చేస్తున్నంత కాలం అది భ్రష్టు పట్టిపోయే ఉంటుంది. ఆ ఆలోచనని కూడా భూమి మీద నుంచి తొలగించబడాలని కోరుకున్నాం. ఈ రాజకీయ నాయకుల్లో పన్నులు వసూలు చేసి, రకరకాల రూపంలో డబ్బులు వసూలు చేసి, పథకాల రూపంలో అందించాలన్న ఆలోచనలో ఇంకా మార్పులు రావాలని కోరుకున్నాం. ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలి. వర్కింగ్ కెపాసిటీని పెంచాలి. ఆ అవకాశాలు ప్రతి ఒక్కరికి రావాలని కోరుకున్నాం. వీరికి, ఈ రాజకీయ నాయకులకి ఎప్పటికప్పుడు డివైన్ గైడెన్స్ అందాలని కోరుకున్నాం. వీరి బ్రెయిన్ లోపల, వీరి సబ్ కాన్షియస్ బ్రెయిన్ లోపల
డివైన్ గైడెన్స్ ఛాంబర్స్ ఓపెన్ అవ్వాలని కోరుకున్నాం. అలాగే మనందరిలో కూడా ఆ డివైన్ గైడెన్స్ ఛాంబర్స్ ఓపెన్ అవ్వాలని కోరుకోండి. ఎప్పటికప్పుడు ఆ డివైన్ గైడెన్స్ అందుతూ ఆ ప్రకారం వీరు ముందుకు వెళ్ళాలని కోరుకుందాం. ఈ 5th డైమెన్షన్ కి సంబంధించి ఇంకా ఏమైనా ఎనర్జీ కావాల్సి ఉంటే ఆ ఎనర్జీ అంతా కూడా వీళ్ళందరికీ అందాలని కోరుకోండి. ప్రపంచమంతా శాంతియుతంగా ఉంటూ, శాకాహారిగా ఉంటూ, అత్యున్నత జ్ఞానాన్ని కలిగి ఉండి, ఈ భూమి అసెన్షన్ ఎప్పటికప్పుడు అవుతూ అత్యున్నత స్థాయిలో ఇది ఉండేలాగా ఈ భూమి ప్రోటాన్ బ్యాండ్ శక్తిని నిరంతరం అందుకుంటూ అందులో ఉన్న అన్ని విభాగాల నుండి ఇది ప్రయాణిస్తూ ఉన్నత స్థాయి భూమిగా మారేలాగా అందరి మైండ్లోకి డివైన్ గైడెన్స్ అందజేయబడాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరూ వర్క్ చేయాలి. ఈ భూమికి గెలాక్సీలలో ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్లో స్థానం లభించింది. అదే విధంగా ఇంటర్ యూనివర్సల్ ఫెడరేషన్లో కూడా దీనికి స్థానం రావాలని కోరుకున్నాం. అలాంటి అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ ఈ భూమిపైకి తీసుకురాబడాలి. యూనివర్సల్ స్థాయిలో ఏ విధమైన వర్క్ జరుగుతుందో ఆ వర్క్ భూమిపైన కూడా జరగాలని కోరుకుంది. ఈ భూమిని, ఈ భూమాతను సిద్ధం కమ్మని అడుగుదాం. 2 చేతులు అడ్డుపెట్టి ఎవరో ఈ ఎనర్జీని అడ్డుకుంటున్నట్టు భూమి పైన కనిపిస్తుంది. ఆర్కేంజల్ మైకేల్ వారి యొక్క టీం సహాయంతో, ఆదిశక్తి ఎనర్జీ సహాయంతో ఆ అడ్డుకుంటున్న శక్తులన్నీ మూలాలతో సహా తొలగించబడాలని కోరుకున్నాం. ఈ ఎనర్జీస్ అన్నిటికి కూడా ఒక ప్రొటెక్షన్ గ్రిడ్ ఏర్పడాలని కోరుకున్నాం. ఈ భూమి అంతటికి కూడా ఈ రాజకీయ నాయకులందరికీ ఒక ప్రొటెక్షన్ గ్రిడ్ ఏర్పడాలి. అలాగే ఫెమినైన్ ఎనర్జీ, మస్కులైన్ ఎనర్జీస్ ని కూడా ఆహ్వానించాలి. స్త్రీ పురుష శక్తులను ఈ రాజకీయ నాయకుల్లో మనందరిలో కూడా ఈ స్త్రీ పురుష శక్తులు బ్యాలెన్స్ అవ్వాలని కోరుకున్నాం. డివైన్ ఫెమినైన్ ఎనర్జీ, డివైన్ మస్కులైన్ ఎనర్జీ రెండు కూడా అందరిలోకి ప్రవేశించి అది బ్యాలెన్స్ చేయబడాలి. అందరిలో ఉన్న ఈ 2 తత్వాలు, ఈ 2 గుణాలు, ఈ 2 శక్తులు బ్యాలెన్స్ అవ్వాలని కోరుకోండి. అత్యున్నతమైన రాజకీయాన్ని తయారు చేసే అవకాశం మనకు కలిగించినందుకు ఈ డివైన్ గైడెన్స్ మనకు అందించిన మాస్టర్స్ కి, డివైన్ పవర్ ని మనకు అందించిన మాస్టర్స్ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఎరుకలోకి వద్దాం ఫ్రెండ్స్. రెండు అరచేతులు విడదీసి
కళ్ళపైన బోర్లించుకోండి. 5 4 3 2 0 1. నెమ్మదిగా చేతులను విడదీస్తూ కళ్ళని ఓపెన్ చేద్దాం. అద్భుతమైన ఈ ప్రాసెస్కి ఒక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. హ్యాండ్ రైజ్ చేయండి. మాస్టర్స్ మిమ్మల్ని అందరినీ అడ్మిట్ చేశాను. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మాట్లాడొచ్చు, లేదంటే మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మ్యామ్ చెప్పమ్మా. మీరు అంటే పాలిటిక్స్ లోకల్ నుంచి కొందరిని ఇన్వైట్ చేశారు కదా, అప్పుడు ఒక 4-5 మెంబర్స్ ఎవరో భూమి మీదకి వచ్చి నిలబడున్నారు. వాళ్ళు చాలా మందిగా స్ప్రెడ్ అయ్యి అన్ని దేశాలకి వెళ్ళి ఆ పాలిటిక్స్ ని వాటిని సరి చేస్తూ ఉన్నారు మొత్తంని. ఓకే ఓకే, అంతే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఇంకా ఫ్రెండ్స్ ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయలేదు. ఓకే, మీరు హ్యాండ్ రైజ్ చేయకపోతే మనము లీవ్ అవుదాము. ఓకే ఫ్రెండ్స్, మరి ఇందుకోసం సహకరించిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎప్పటికప్పుడు ఉన్నత జ్ఞానం, ఉన్నతమైన శక్తి, ఉన్నతమైన ప్రేమ మన పూర్ణాత్మ ద్వారా నిరంతరం అందాలని కోరుకుందాం. ఓకే, మరి లీవ్ అవుదాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీటింగ్ ఎండ్ చేస్తున్నాను. మీ అనుభవాలు ఉంటే కనుక గ్రూప్లో పెట్టండి. ఇక్కడ మాట్లాడడానికి మీరు ఇంకా బయటికి రాలేదేమో కొంతమంది. మీ అనుభవాలను షేర్ చేయండి తప్పకుండా. మరొకసారి టీం మెంబర్స్ అందరికీ గుర్తు చేస్తున్నాం ఫ్రెండ్స్, హాయ్ అని కానీ, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అని కానీ, వేరే పోస్టులు తీసుకొచ్చి ఇందులో పెట్టడం కానీ, మెసేజ్లు పెట్టి డిలీట్ కొట్టడాలు కానీ అవి ఎక్కువగా ఉన్నాయి. నిన్న గ్రూప్లో నేను చూస్తే చాలా మెసేజ్ చేస్తున్నారు, డిలీట్ చేస్తున్నారు. అసలు చేయాల్సిన అవసరం ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారో ఎరుక కలిగి ఉండండి. అక్కడ ఇవ్వాలనుకున్న సమాచారం ఎరుకతో ఫస్ట్ మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఆ సమాచారాన్ని అందించండి. ఎందుకంటే దీని ఎనర్జీస్ని మెయింటైన్ చేయమని మాస్టర్స్ చాలా చెప్తున్నారు. మనం ఆ గ్రూప్ని పెట్టుకుందే షేరింగ్ కోసం. ఏవైతే మనం ఈ మెడిటేషన్లో పొందుతున్న అనుభవాలు ఉన్నాయో వాటికి సంబంధించిన గైడెన్స్ కానీ, సొల్యూషన్స్ కానీ మాట్లాడడం కోసం గ్రూప్ని ఏర్పాటు చేసుకున్నాము. వేరే పోస్టులకి చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు కావాలంటే నా ఇంకొక 4 గ్రూపులు ఉన్నాయి.
వాటిని ఇస్తాను, అందులో వేసుకోండి. బట్ ఇందులో మాత్రం పెట్టకండి. ఈ 2 గ్రూపులు ఏవైతే ఉన్నాయో డిఎల్ఎఫ్టి టీం గ్రూపులు రెండిట్లోనూ ఇతర పోస్టులు ఏమి పెట్టకండి దయచేసి. అలర్ట్గా ఉండండి ఫ్రెండ్స్. మీ అనుభవాలు ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే ఇప్పుడు కనీసం 300 మంది దాకా గ్రూప్లో ఉన్నారు. 300 మందికి రెగ్యులర్గా ఒక 4-5 మాత్రమే వీళ్ళ ఎక్స్పీరియన్స్లు పెడుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక అనుభవం, హాయిగా ఉన్నదన్నది కూడా ఒక అనుభవమే. అవి కూడా మీరు పెట్టొచ్చు. మీ అనుభవాలను షేర్ చేస్తున్న కొద్దీ నూతన అనుభవాలు వచ్చే అవకాశం మనకి దొరుకుతుంది. ఇది కూడా ఒక లా ఆఫ్ అట్రాక్షన్. ఆ జ్ఞానము అనుభవం ద్వారా పొందుతాం మనం. అత్యున్నతమైన జ్ఞానాన్ని పొందుతున్నది కూడా ఒక అనుభవమే. దాన్ని షేర్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్.